నెక్స్ట్ అమ్మా డిజాస్టర్ మేనేజ్మెంట్ చూద్దాం. ముందు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిలబస్ రాసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి సిలబస్? విపత్తు నిర్వహణ అని మన తెలుగులో అంటున్నాం. విపత్తు నిర్వహణ ఇది మనకి సిలబస్లో ఇచ్చాడా అంటే చూద్దాం. చూస్తే పోలా సిలబస్లో ఉందా లేదా అంటే ఇవ్వండి. సిలబస్లోకి మనం ఎంటర్ అయితే మీకు వరల్డ్ జాగ్రఫీని ఒక అటాచ్మెంట్ చేసి మనకి ఇచ్చాడు. ఇవన్నీ మీకు చిన్న చిన్న దొరుకుతున్నానా నేను బిట్స్ చేసినప్పుడు చెప్పేస్తానులేండి. ఒకసారి ఇక్కడ చూడండి. జాగ్రఫీ, ఈ జాగ్రఫీలో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అని ఇస్తూ మొత్తం వరల్డ్ ఇచ్చాడు కదా. ఇందులో ఇండియా, ఏపీ ఇచ్చిన తరువాత చివర్లో పెట్టాడు న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్ అని ఇచ్చాడు. ఇది మీకు సిలబస్లో ఉంది అండి. సిలబస్లో ఉంది. వెయిటేజ్ ఎంత? మహా అయితే ఒక 5 నుంచి 6 మార్కులు ఉండొచ్చు. ఎందుకంటే 30 మార్కుల్లో డిజాస్టర్స్ మీద నేను అనుకోవటం ఒక 4+ అనుకుంటున్నా. 4 కంటే ఎక్కువ బిట్లు రాకపోవచ్చు. ఒకవేళ వస్తే 5 లేదా 6 అంతే. కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎంత ఈరోజు రేపు సెషన్లో అయిపోతుంది. చూద్దాం ఏంటది. ఇందులో మనకి టాపిక్స్లోకి వెళ్తే పరిచయం నోట్ చేసుకోండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు నో ప్రాబ్లం. 2 రకాలు, 3 మానవ సంబంధ విపత్తులు, 4 ప్రకృతి సంబంధ విపత్తులు, 5 విపత్తులకు సంబంధించి ప్రపంచం ఎలా ఉంది, భారత్ ఎలా ఉంది, స్టేట్స్ ఎలా ఉన్నాయి. స్టేట్స్ ఎలా ఉన్నాయి అంటాం కానీ అన్ని స్టేట్స్ మనకెందుకు. ఏపీ ఎలా ఉంది, తెలంగాణలో తెలంగాణ ఎలా ఉంది చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ అన్లిమిటెడ్ రివిజన్లో 99% ఏపీ వాళ్ళే ఉన్నారు. తెలంగాణలో కూడా స్టార్ట్ చేస్తా, వచ్చినప్పుడు చెప్తా. కానీ 6వది అసలు సిసలైనటువంటి టాపిక్ ఏంటి? ఇది మనకు వచ్చి కూర్చుంటుంది, విపత్తు నిర్వహణ. అంటే ఇప్పటివరకు చెప్పింది ఏంటి? వాట్ ఈజ్ డిజాస్టర్. అది ఇందులో మళ్ళీ మనకేంటి? ప్రభుత్వ పాత్ర ఒకటి ఉంటుంది, ప్రజల పాత్ర ఒకటి ఉంటుంది, సమాచార వ్యవస్థ పాత్ర ఒకటి ఉంటుంది. సమాచారం అంటే కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆ వివరాలు మనకు కనిపిస్తాయి. ఇట్లా మనం తీసుకోవచ్చు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఏంటి? విపత్తు పరిచయం. మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉండి మీరు అడగాలనుకున్నప్పుడు అంటే ఈ టాపిక్లో ఉంటే ఓకే. గత టాపిక్లో టక్కని మనం చెప్పలేం కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంది కదా, మీరు లేదా పర్సనల్గా వాట్సాప్లో కూడా రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను మీకు క్లారిఫై చేసేస్తా. టాపిక్లో ఉన్నప్పుడు వేరే టాపిక్ డౌట్ అడగడానికి ప్రయత్నం చేయమాకండి, చేసి వేస్టే. నేను చెప్పను, ఫ్లోలో ఉంటుంది టాపిక్. ఓకేనా? ఇప్పుడు మనం ప్రజెంట్ డిజాస్టర్స్లో ఉన్నాం. ఏంటి డిజాస్టర్ అనే ఒక పదం. యాక్చువల్గా ఇదేంటి? ఆంగ్ల భాషా పదం. ఈ పదానికి చాలా ఉన్నాయి, రకరకాల పదాలు ఉన్నాయి. ఫ్రెంచ్ భాషా పదం, గ్రీకు భాషా పదం, లేదా లాటిన్ భాష, ఇట్లా రకరకాలు మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం తీసుకునేది మెయిన్ గ్రీకు భాషా పదాలు తీసుకోండి. ఈ గ్రీకు భాషా పదాలు తీసుకుంటే డిజ్ అండ్ యాస్టర్ 2 పదాలు మనకు వస్తాయి. డిజ్ అంటే మనకేమొస్తుంది? బ్యాడ్. డిజ్ అంటే బ్యాడ్ వస్తుంది. యాస్టర్ అంటే మనకి స్టార్ వస్తుంది. అంటే తెలుగులో రాస్తే ఏమంటాం మనం? దుష్ట నక్షత్రము అని పిలుస్తాం. దుష్ట నక్షత్రం అని పిలుస్తాం. బ్యాడ్ స్టార్ అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు
ఆ సంఘటన జరిగినప్పుడు మనం జనరల్గా ఫ్రెండ్స్తో అంటుంటాం, స్టార్ బాగోలేదు, స్టార్ లేదు, స్టార్ తిరగలేదు, స్టార్ తిరిగింది. వాడికి బాగా వర్కౌట్ అయింది అనుకోండి, బాగా మీ ముందు డబ్బులు సంపాదించారు అనుకోండి, ఏం స్టార్ రా మామ అంటాం. అవునా? వాడికి దశ తిరిగింది అంటారు. లేదా ఒక వర్క్ వెళ్తున్నాం, వర్క్ అయిందా లేదా, చుక్క ఎదురైంది ఈసారి కూడా అంటాం. అంటే టు ఇండికేట్ ఎనీ గుడ్ ఈవెంట్ ఆర్ బ్యాడ్ ఈవెంట్ ఖచ్చితంగా వీళ్ళు నక్షత్రంతో పోల్చుకుంటారు. స్టార్ బాగుంది, స్టార్ బాగలేదు ఇట్లా. ఇక్కడ కూడా ఏంటి, టు ఇండికేట్ డిజాస్టర్. అందులో కూడా మీకు స్టార్ అనే పదం కనిపిస్తుంది అంటున్నాం. బ్యాడ్ స్టార్, దుష్ట నక్షత్రం. ఓకే, అంటే మీరు డిజాస్టర్ వర్కౌట్ చేసేటప్పుడు ఈ డిజాస్టర్స్లో ఒక స్టేట్మెంట్ మీరు చూసుకోవాలి. ఒక స్టేట్మెంట్ ఏంట? ఆ స్టేట్మెంట్ అంటే H = RV, H = RV అనే ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి. H = RV. ఇక్కడ H, R, V మీకు తెలుసుండాలి. ఏంటి ఇక్కడ H అంటే హజార్డ్ అమ్మ, హజార్డ్. R అంటే రిస్క్ అమ్మ. V అంటే వల్నరబిలిటీ, వల్నరబిలిటీ అని చదువుకోవాలి. ఇలా మనం 3 పదాలు తీసుకోవాలి. ఏంటి ఇక్కడ హజార్డ్, హజార్డ్ నథింగ్ బట్ అన్ యాక్సిడెంట్, ఒక ప్రమాదం. వ్యక్తులకి ప్రమాదం జరగడం అనేది సహజం, సహజం. కానీ ఆ ప్రమాదం తెలిసి జరిగితే అది అపాయం. రిస్క్ అంటే అర్థం ఏంటి? అపాయం. అపాయం అంటేనే అర్థం ఏంటి? తెలిసి. తెలిసి జరిగితే ఒక చోట మనకి డేంజర్ అని రాస్తుంది, రిస్క్ అని రాస్తుంది, తెలుసు నీకు. పెద్దవాళ్ళు కూడా అంటారు, రిస్క్ తీసుకుంటున్నామేమో, రిస్క్ తీసుకుంటున్నామేమో అంటే అర్థం ఏంటి? తెలిసి. అంటే ఈ ప్రమాదంలో 2 ఉండొచ్చు. ఏంటి? ఇక్కడ తెలిసి ఉండొచ్చు, లేదా తెలియక కూడా ఉండొచ్చు. తెలిసి లేదా తెలియక, అభ్యర్థులు గమనించండి. కానీ రిస్క్ అంటే తెలిసి జరిగే ప్రమాదం. మీ ఫ్రెండ్స్ అంటుంటారు కదా, ఇప్పుడు ఈ క్లాస్లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ ఈ పాటికి అని ఉంటారు, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కానీ నోటిఫికేషన్ రానంత వరకు ఏమన్నారు? అరే రిస్క్ తీసుకుంటున్నామేమో, మంచి ఉద్యోగం, మంచి శాలరీ వదులుకుంటున్నావు, అయిన వదిలేసి గ్రూప్ టూ అంటున్నావు, అవసరమా నీకు? మంచి టాలెంటెడ్ పర్సన్ నువ్వు ఎక్కడికైనా పోతే కళ్ళకద్దుకు నేను తీసుకుంటారు అని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నిన్ను మోటివేట్ చేస్తూ ఉంటాడు, నీ ఫ్రెండ్. కానీ నువ్వేం చెప్పావు? లేదు, నా గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టము, మా ఇంట్లో వాళ్ళకి ఇంకా ఇష్టము, నేను ఎట్లా అయినా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి కూర్చున్నావు. అప్పుడు మీ ఫ్రెండ్ చెప్పిన మాట ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏమంటాడు? రిస్క్ తీసుకుంటున్నామేమో. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు మంచి సంవత్సరానికి ఒక సర్టన్ ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి ఆ జాబ్ వదిలిపెట్టి గ్రూప్ 2కి వచ్చాడు అంటే మరి అతను లైఫ్ రిస్క్ చేసినట్టే. చేశారు చాలామంది. తెలిసి అపాయంలోకి రావటం, తెలిసి ప్రమాదంలోకి రావటం, సింపుల్గా మాట్లాడారు. ఓకే, ఈ హజార్డ్ అనే దాంట్లో ఏంటి? అపాయము అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇన్ ఎనీ యాక్సిడెంట్, తెలిసి కానీ తెలియక కానీ, బట్ రిస్క్లో తెలిసి. మరి వల్నరబిలిటీ ఏంటి? జాగ్రత్త చూడు. వల్నర్ కొద్దిగా విడదీసిరాయి. ఎబిలిటీ కొద్దిగా పదం ఏం రాసాం? ఎబిలిటీ బలత్వము, దుర్బలత్వం అంటే మీ బలము కొన్ని సందర్భాల్లో ఆ బలం పనిచేయని సందర్భంలో దుర్బలత్వంగా మారుతుంది. ఈ వల్నరబిలిటీ అంటే మనం ఉండే ఏరియాని బట్టి, మన మెంటల్ స్టేటస్ని బట్టి ఆ బలము బలహీనతలు ఉంటాయి. జనరల్గా ఈ దుర్బలత్వాన్ని 2 రకాలుగా తీసుకుంటారు. ఒకటి ఫిజికల్, ఏమంటా? ఫిజికల్. 2 మెంటల్, మానసిక పరమైన
భౌతికపరమైన దుర్బలత్వం, మానసికపరమైన దుర్బలత్వం. ఈరోజు మనం నివసించే ప్రాంతము ఫిజికల్ వల్నరబుల్ ఏరియానో కాదో మనం చెక్ చేసుకోవాలి. ఫిజికల్ వల్నరబుల్ ఏరియానో కాదో మనం చూసుకోవాలి. అంటే సముద్రం దగ్గర నివసిస్తున్న వ్యక్తి తుఫాను వలన ఇబ్బంది పడతాడు. ఇరుకైన వీధుల్లో పెద్ద పెద్ద భవంతుల మధ్యలో నివసిస్తున్న వ్యక్తి భూకంపాల వల్ల ఇబ్బంది పడతాడు. సముద్ర తీరం దగ్గర ఉన్న వ్యక్తి సునామీ వల్ల ఇబ్బంది పడవచ్చు. ఎన్నింటి భౌతికపరమైనటువంటి దుర్బలత్వాలకు ఉదాహరణ. నిజమే, ఆ ఏరియాని బట్టి మిమ్మల్ని అడుగుతాడు. లేదు, మెంటల్ స్టేటస్ బాగాలేదు, ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళేంటి సొసైటీని ఇలా కాదు ఇంకో రకంగా మేము చూడాలనుకుంటున్నాం అని చెప్పి సొసైటీలో రకరకాల ఇబ్బందులు తీసుకొస్తారు. అది మెంటల్ స్టేచర్ బాగలేకపోవటం. లేదు, అందరి యొక్క మైండ్ ఒకే రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది మైండ్, మెజారిటీ ఆఫ్ పీపుల్ మైండ్తో వర్కౌట్ కాకపోతే, మ్యాచ్ కాకపోతే దాన్ని మనం మెంటల్ స్టేటస్ బాగలేదు అంటాం. వాళ్ళని మనం సైకోస్ అని, సైకోపాత్ అని, శాడిస్ట్లని రకరకాల పేర్లు పిలుస్తాం. మన భాషలో ఏంటి, అది మానసిక పరమైన దుర్బలత్వంగా మనం చెప్తాం. ఒక సొసైటీలో వ్యక్తి యొక్క ప్రవర్తన అనేది సొసైటీ ఆమోదించే విధంగా ఉంటే అది జనరల్. కానీ కొంతమంది ప్రవర్తనలు గమనించండి, ఆమోదించే విధంగా ఉండవు. అందరు నవ్వేటప్పుడు ఏడుస్తుంటాడు, అందరు ఏడ్చేటప్పుడు నవ్వుతుంటాడు. ఎందుకు నవ్వుతాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కొంతమంది పక్కన కూర్చొని పిచ్చిలేస్తుంది, నాకైనా సరే. ఉండు నవ్వుతాడు, ఉండు ఏడుస్తాడు, ఉండు కోపం. ఇవన్నీ మానసికపరమైన దుర్బలత్వాలు. ఓకే, ఇవన్నీ మనం సొసైటీని ఇంపాక్ట్ చేసే విధంగా ఉంటే అది విపత్తుకు దారితీస్తుంది అంటాం. ఇక్కడ జాగ్రత్త చూసుకోవాలి. ఇంతకు విపత్తు అంటే ఏంటి? విపత్తులో ఖచ్చితంగా ప్రమాదం ఉంటుందని మనకు తెలిసిపోయింది. కానీ ఈ ప్రమాదం జరిగిన తర్వాత హీలింగ్ అంటే ఏంటి? కోలుకోవటం అనేది ఒకటి ఉంటుంది. కోలుకోవటం అనేది ఉంటే అది జస్ట్ ప్రమాదం. కోలుకోవటం లేకపోతే అది విపత్తు. సింపుల్గా మాట్లాడుకుంటే, ఒక వ్యక్తి రోడ్డు మీద వస్తున్నాడు, యాక్సిడెంట్ అయింది, కాలు చేతులు దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్లో చేర్చారు. ఒక వారానికో 10 రోజులకో నెలకో కోలుకున్నాడు, అది అతనికి ప్రమాదం. లేదు, కాలు చేతులు దెబ్బలు తగిలినాయి, దాంతోపాటు బ్రెయిన్ ఇష్యూ అయింది, ఒక్కసారిగా అతను మెంటల్గా ఇబ్బంది పడ్డాడు, లేదా చచ్చిపోయాడు అనుకుందాం. ఆటోమేటిక్ ఏమవుతుంది, అతని మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీ ఒక విపత్తులోకి వెళ్ళిపోయినట్లు లెక్క. ఓకే, కోలుకునే విధంగా ఏదైనా ప్రమాదం జరిగితే అది ప్రమాదం, జస్ట్ అన్ యాక్సిడెంట్. కోలుకోలేని విధంగా ప్రమాదం జరిగితే అంటే ఆఫ్టర్ యాక్సిడెంట్, ఆఫ్టర్ హజార్డ్, అతనికి స్టేటస్. ఇది ఒక వ్యక్తి కావచ్చు, వ్యక్తి ప్లేస్లో సమూహం కూడా కావచ్చు. వ్యక్తి కానీ సమూహం కానీ, ఈ ఇద్దరిని మనం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా మనం చూసుకొని చదువుకోవాలి. వ్యక్తి లేదా సమూహం ఒక ప్రమాదానికి గురై కోలుకోలేని విధంగా ఉంటే అది విపత్తు, దట్ ఈజ్ ఎ డిజాస్టర్. మీరు ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఓన్లీ, నాట్ యువర్ లైఫ్. గ్రూప్స్ అనేది జీవితము కాదు, జీవితంలో ఒక భాగము. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు అది జీవితమా కాదా, లైఫ్ అండ్ డెత్ అని మనం అందరితో సహజంగా అంటుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. 2010 నుంచి 23 దాకా 13 సంవత్సరాల పాటు నువ్వు గ్రూప్స్లో కూర్చొని బాగా చదువుతున్నా సార్, నాకు జాబ్ రావట్లేదంటే అది నీకు విపత్తు. అది అవునా? లేదు సార్, ఈ మధ్యనే కూర్చున్నా, జస్ట్ నేను ఒక అటెంప్ట్ ఇస్తా, ఇంకో అటెంప్ట్ ఇస్తా, అది ఒక ట్రయల్, ఒక ప్రాక్టికల్గా వెళ్తున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణం అది. ఓకే, గమనించాలి. మరి ఇట్లాంటి విపత్తులకు మనం ఎంటర్ అయినప్పుడు రకాలు అంటున్నాడు, డిజాస్టర్స్ టైప్స్ అంటున్నాడు, విపత్తులు రకాలు. ఈ విపత్తులు రకాలు అన్నప్పుడు మనం జాగ్రత్త గమనిస్తే స్వభావం ఆధారంగా, స్వభావం, వీటి ఆధారంగా మనం 2 రకాలుగా తీసుకోవచ్చు. ఏంటి 2 రకాలు? ప్రకృతి సంబంధ
న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం, రెండు మానవ సంబంధం అంటాం. ప్రకృతి సంబంధం, మానవ సంబంధం, రెండు రకాలుగా తీసుకుంటాం. అయితే ఈ మొత్తానికి సంబంధించి ఏది ప్రకృతి సంబంధం కానీ మానవ సంబంధం కానీ వీటికి సంబంధించి 1999లో జేసీ పంత్ అధ్యక్షతన, ఈ వ్యక్తి పేరు గుర్తుపెట్టుకున్నమ్మా, అప్పటి వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి అప్పట్లో 1999లో ఈయన పేరు మీద ఒక కమిటీ వేశారు. దీన్ని అత్యున్నత అధికారుల కమిటీ, ద మోస్ట్ హై పవర్డ్ కమిటీ అంట. ఈ కమిటీ వేశారు. ఈ కమిటీ ఏం చేసింది, విపత్తులను 5 ప్రధాన రకాలు, 31 ఉపరకాలు అంటే ఉపరకాలుగా వర్గీకరణ చేసింది. ఆ పైన 5 ప్రధాన రకాల్లో మానవ సంబంధం ఉన్నాయి, ప్రకృతి సంబంధం ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. విచ్ కమిటీ క్లాసిఫైడ్ డిజాస్టర్స్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ అంటే, డిఫరెంట్ గ్రూప్స్ అంటే, డిఫరెంట్ ప్రిన్సిపల్ గ్రూప్స్ అంటే ఎవరు, జేసీ పంత్ కమిటీ. గుర్తుపెట్టుకున్నానా? సంవత్సరం అడుగుతాడు 1999. ఓకే, ఇది స్టాండర్డ్ బిట్. అయితే 2005లో 2005 కాదు 4 అనుకోండి, 4లో డిసెంబర్ 26 సునామీ వచ్చిన తర్వాత, ఈ సునామీ వచ్చాక ఆ లిస్ట్ చెక్ చేశారు. ఎందుకు మనోడు లిస్ట్ చెక్ చేసి సబ్మిట్ చేశాడు రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఏముంది, డూస్ అండ్ డోంట్స్, విపత్తు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ సునామీ వచ్చినప్పుడు మరి ఈ 5:31లో ఉందా లేదా అని చెప్పి వీళ్ళు చెక్ చేశారు. చెక్ చేస్తే నో, ఆ లిస్ట్లో ఇది లేదు. లేకపోవడంతో ఈ జేసీ పంత్ యొక్క లిస్ట్లో 2005లో సునామీని చేర్చారు. గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ ఇంపార్టెంట్. సునామీని చేర్చారు, ఈ ఇయర్ అడుగుతాడు. అంటే మీకు ఇనిషియల్గా తీసుకున్నప్పుడు సునామీ అనేది ఆ లిస్టులో లేదు. భౌగోళిక జల విపత్తులను ఒకటి తీసుకొని అందులో చేర్చారు. ఓకేనా, గమనించాలి. కాబట్టి విపత్తులు వర్గీకరణ అన్నప్పుడు జనరల్ అయితే ప్రకృతి మానవ సంబంధ, వీటన్నిటి మీద వేసిన కమిటీ ఏంటి, జేసీ పంత్ కమిటీ. వేసిన సంవత్సరం ఏంటి, 1999. ఏమ్మా, 5 ప్రధాన, 31 ఉపరకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. 5 ప్రధాన, 31 ఉప. సరే, అక్కడి నుంచి మనం ప్రకృతి సంబంధ విపత్తులు మనం గమనించినప్పుడు వేగం ఆధారంగా అడుగుతున్నాడు. వేగం ఆధారంగా అది కూడా ఏంటి, ఇఫ్ యూ టేక్ న్యాచురల్ డిజాస్టర్స్, న్యాచురల్ ప్రకృతి సంబంధ విపత్తులు మనం తీసుకుంటే, న్యాచురల్ డిజాస్టర్స్ మనం తీసుకుంటే ఏమున్నాయి, ఏ భూకంపాలు, బి సునామీలు, సి కరువులు, డి తుఫానులు, ఈ వరదలు. ఇన్ని ఉన్నాయి మనకి. ఇంకా ఉన్న ల్యాండ్ స్లైడ్స్, హీట్ వేవ్స్, అర్బన్ ఫ్లడ్స్, ఇట్లా చాలా ఉన్నాయి. మీకు సైట్లోకి వెళ్తే చూపిస్తాను, సైట్ కూడా మీకు. NDMA అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఏదో వెబ్సైటు, NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, NDMA వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఎప్పుడైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వెబ్సైట్ మనకి చాలా కీలకం. ఇది ఓపెన్ చేస్తే మీకు డేటా దొరికిపోతుంది. నాట్ నౌ. ఇవ్వండి, కొద్దిగా పైకి స్క్రాల్ చేయండి, కనిపిస్తాయి. ఇవ్వండి, చూస్తే మీకే తెలుస్తుంది. ఏంటి ఇక్కడ ఏం చేశాడు, న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. న్యాచురల్ ఏమిచ్చాడు, ఇదిగోండి, సైక్లోన్స్, సునామీస్, హీట్ వేవ్స్,
ల్యాండ్ స్లైడ్స్, అర్బన్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ ప్లస్ డ్రాట్స్. ఇది కూడా తీసుకో. కరువులు. మ్యాన్ మేడ్ అన్నప్పుడు కెమికల్, న్యూక్లియర్, బయలాజికల్. ఇప్పుడు ప్రశ్న ఏంటి? ఇంతవరకే తీసుకున్నాడు, ఇంతవరకే, వీటి వరకు. వీటిలో అతి వేగంగా సంభవించే విపత్తు ఏది చెప్పాలి. అతి వేగంగా సంభవించే విపత్తు ఏది? నిదానంగా సంభవించే విపత్తు ఏది? వేగముగా, నిదానంగా రాయండి. వేగంగా ఆన్సర్ రాయి, నిదానంగా ఆన్సర్ రాయి. వేగంగా సంభవించేది, నిదానంగా సంభవించేది. రైట్. ఇదిగోండి, ఇక్కడికి వెళ్తే ఇదిగోండి, వెరీ స్పీడ్ భూకంపాలు వేగంగా. వెరీ స్లో కరువులు. స్పీడ్ ఆన్సెట్, స్లో ఆన్సెట్ అన్నాడు. పోయినసారి నేను గ్రూప్ 2 పేపర్లను చూశాను. ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఎ స్లో ఆన్సెట్ అన్నాడు. క్రింది వానిలో నిదానముగా పైన పడే విపత్తు అన్నాడు. నిదానముగా పైన పడే విపత్తు. అసలు వాడు వాడే టెర్మినాలు చూసి కొన్నిసార్లు పిచ్చిలేస్తుంది. నిదానముగా పైన పడే విపత్తు, స్లో ఆన్సెట్ అన్నాడు. స్లో ఆన్సెట్ ఏంటది? మనకేమొస్తుంది? కరువు. ఏంటి? కరువు. నిదానంగా పైన పడేది కరువు. వేగంగా పైన పడేది వేగంగా అన్నప్పుడు మనకేమొస్తుంది? వెరీ స్పీడ్ అన్నప్పుడు భూకంపం వస్తుంది. వితిన్ సెకండ్స్లో మనకి భూమి కంపిస్తుంది కాబట్టి మనం చెప్పేసేయచ్చు. వేగంగా కంపిస్తే ఏంటది? భూకంపం. అది స్పీడ్ వస్తుంది. ఇట్లా మనకి విపత్తులు రకాల మీద మీరు వర్కౌట్ చేయొచ్చు. ఓకే, ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ ఏరియాకి వెళ్ళిపోదాం. ఏంటి? మానవ సంబంధ విపత్తులు. మానవ సంబంధ విపత్తులు. ఈ మానవ సంబంధ విపత్తులు మిమ్మల్ని అడిగేటప్పుడు ఒక పదం అడుగుతాడు. ఏంటది? WMD అనే ఒక పదం అడుగుతాడు. నేను కూడా అడుగుతాను మిమ్మల్ని, ఈ పదాన్ని విస్తరించండి. ఫస్ట్ దీన్ని విస్తరించండి, తర్వాత క్వశ్చన్ చూద్దాం. WMD అనే పదాన్ని విస్తరించగా చెప్పండి. WMD అనే పదాన్ని విస్తరించగా రైట్. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. ఏంటది? డిస్ట్రక్షన్. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్. తెలుగులో సామూహిక జనహనన ఆయుధాలు అంటారు. సామూహిక జన హనన ఆయుధాలు అంటారు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, సామూహిక జన హనన ఆయుధాలు. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఈ రోజున అసలు టెక్నాలజీ మారిపోయింది. ఒక వ్యక్తి మీద కోపం ఉంటే ఆ వ్యక్తిని చంపట్లా, వ్యక్తిని టార్గెట్ చేసి వ్యక్తి చుట్టూ ఉన్న ప్రజలు లెక్క చేయట్లా. టార్గెట్ ఏంటి? వ్యక్తి చచ్చిపోవాలి. చుట్టూ 10 మంది అమాయకులు ఉన్నారు, పోనీలే లేపేద్దాం, మనకు ఆ వ్యక్తి చచ్చిపోతే చాలు. ఇట్లా ఉంది మనిషి మెంటాలిటీ. ఆ కొల్లెటరల్ డ్యామేజ్ అంటాం కదా, ఆ డ్యామేజ్ పట్టించుకోవట్లేదు. మనకేంటి? టార్గెట్ ఇంపార్టెంట్. ఆ టార్గెట్ చుట్టూ అమాయకులు ఉండని ఉండకపోని మనకు అనవసరం. ఆ టార్గెట్ని మనం నాశనం చేయాలి.
కానీ ఈ WMD అనే భావన ఇప్పటిది కాదు. ఈ WMD అనే భావన అంటే ఈ థాట్ తొలిసారిగా, ప్రశ్న చూడండి, తొలిసారిగా ఎప్పుడు, విరివిగా ఎప్పుడు, విరివిగా అంటే ఫ్రీక్వెంట్లీ. ఫస్ట్ ఎప్పుడు వాడారు, ఫ్రీక్వెంట్లీ ఎప్పుడు వాడారు, ఈ రెండు ప్రశ్నలు మనం చూసుకోవాలి. తొలిసారిగా ఉపయోగించిన సంవత్సరం, తొలిసారిగా అంటే టక్కన మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి, 1937 గుర్తుకు రావాలి. 1937, 1937. మరి విరివిగా అంటే ఇంక అందరికి తెలిసిపోయింది ఎప్పుడు, 2003. ఈ ఇయర్స్ ఇంపార్టెంట్, చెక్ చేసుకో, ఎగ్జామ్లో మనకు కనిపిస్తాయి. 2003 విరివిగా, తొలిసారిగా 1937. ఎప్పుడు 37 అంటే మనకి జర్మనీ దేశం స్పెయిన్ మీద దాడి చేసినప్పుడు మనకి తొలిసారి. ఈ స్పెయిన్లో ఆ ప్రాంతం పేరు గ్వెర్నికా అనే ప్రాంతం. ఎక్కడ, గ్వెర్నికా అనే ప్రాంతం. లేదు విరివిగా యుఎస్ఏ ప్లస్ మిత్ర దేశాలు ఇరాక్ మీద దాడి చేసినప్పుడు, ఇరాక్ పై అంటే రెండు యుద్ధాలే. జర్మనీ స్పెయిన్లో నా ప్రాంత పేరేంటి, గ్వెర్నికా మీద దాడి చేసినప్పుడు, అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ముందు. మనకి సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, 1939లో జరిగింది. అంటే స్టార్ట్ అయింది 39 నుంచి దాదాపు 45 దాకా జరిగింది. కానీ మన హిట్లర్ ఏం చేశాడు, రిహార్సల్స్ వేసుకున్నాడు మీలాగా. ఇప్పుడు మీరు రిహార్సల్స్ వేస్తున్నారు కదా, ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్, ఫోర్త్ ఇలా చదువుతూ ఉన్నారు కదా. ఈ రిహార్సల్స్ వేసి మీరు మెయిన్ ఎగ్జామ్కి పోతారు. హిట్లర్ కూడా అంతే, ఉత్తమ విద్యార్థి. యుద్ధంలో నా సైన్యం ఎలా పనిచేస్తుంది, నా సైన్యం యొక్క క్యాపబిలిటీ ఏంటని తెలుసుకోవడం కోసం మనోడు ఏం చేశాడు, మంచి బాంబులు అన్ని రెడీ చేసి స్పెయిన్లో కొన్ని ప్రాంతాల మీద దాడి చేశాడు. కాబట్టి మీకు స్ఫూర్తి ఎవరు, అడాల్ఫ్ హిట్లర్. సక్సెస్ అవుతామా లేదా ముందు చెక్ చేసుకున్నాడు. మీ కష్టము ఊరికే పోదు నాన్న, రాత్రి పగళ్ళు మేల్కోవటం అంటే ఇదే. 4 గంటలకు లేచి దెయ్యాలు తిరిగినట్టు తిరుగుతూ, అవునా, ప్రశాంతంగా చదువుకుంటూ ఉన్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, యాజ్ పర్ ఇండియన్ సైన్స్ 3 దాటితే అది దేవతల సమయం, దెయ్యాలు కాదు. రాత్రిపూట చదివితే దెయ్యాలు అంటారు. 3 దాటిందంటే ఏంటి, దేవతలు సంచరించే సమయం. 3 నుంచి 6 ఇంకా బ్రహ్మ ముహూర్తాలు అంటారు. అద్భుతంగా పనిచేస్తుంది బ్రెయిన్. సక్సెస్ఫుల్గా నువ్వు ఏది నేర్చుకుంటే అది ఆ బాణం దూసుకొని పోతూ ఉంటుంది. కాబట్టి నీ కష్టం ఊరకే పోదు. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి భవిష్యత్తు నీదే. నాకు కనిపిస్తూ ఉంది మీ భవిష్యత్తు. ఇంత కష్టపడుతున్నావు, అవునా. 176 మంది. ఇంక ఇంప్రెషన్స్ కొంతమంది వచ్చి కొంతమంది పోయి మధ్యలో నేచర్ కాల్స్ వెళ్తుంటారు కదా. దగ్గర నేను చూస్తున్నా కదా, 300 నుంచి 350 మంది వచ్చి కూర్చుంటున్నారు. వీళ్ళందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు. మిగతా వాళ్ళది కాదా నాకు తెలియదు. మీరైతే కష్టపడుతున్నారు, సక్సెస్ఫుల్గా మీకు వర్క్ అవుతుంది. కాబట్టి మనకెవరు స్ఫూర్తి, మిస్టర్ హిట్లర్. అతను చూడండి లైవ్ అనమాట. స్పెయిన్లో ఇంకో ప్రాంతం ఉంది, డన్కిర్క్ అని ఒక ఏరియా కూడా ఉంటుంది, గ్వెర్నికా అని ఒక ఏరియా. అన్ని ప్రాంతాల మీద దాడి చేయించి నా సైన్యం క్రూరంగా ఉన్నారా లేదా, చంపుతారా లేదా, వీళ్ళకి మళ్ళీ ఏమైనా దయాదాక్షిణ్యాలు పుట్టకొస్తాయా, అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మనోడు వరల్డ్ వార్కి వెళ్ళాడు. కాబట్టి ఈ సంవత్సరం మర్చిపోవద్దమ్మా. 1937 ఏమి చెడ్డవాడైనంత మాత్రం అతను తీసుకోవాల్సి మనకున్నవేంటి. హిట్లరు తను రాసే ప్రతిదీ, అంటే తను చేసే ప్రతి పని మెయిన్ క్యాంప్ అనే గ్రంథంలో ముందే రాసుకునేవాడు. హిట్లర్ డైరీ ఏం చేయాలి ముందుగా రాసుకొని దాన్ని కరెక్ట్గా వర్కౌట్ చేసేవాడు. ద బెస్ట్ ప్లానర్ అండి.
కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకునేవాడు, ఎలా ఉంటుంది ఎలా చేస్తే ఎలా ఉంటుంది అని. అందుకే అతను ఫెయిల్ కాలే ఎప్పుడు కూడా. వర్క్ స్టార్ట్ చేశాడంటే కొడితే కుంభస్థలం కొట్టేవాడు హిట్లర్. ద బెస్ట్ ప్రీచర్ కూడా, మంచి వక్త, అద్భుతంగా మాట్లాడాడంటే అవతల వ్యక్తి వాడి మాట వినాల్సిందే, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. అట్లాంటి వక్త నేను మళ్ళీ ఎవరిని చూశానంటే కేసీఆర్ని చూశాను. తప్పో ఒప్పో జనాల్ని బొట్లో పడేసుకుంటారు. నా పరిధిలో కేంద్రంలో నరేంద్ర మోడీ మంచి వక్త, మన పరిసర ప్రాంతాల్లో సూపర్ కేసీఆర్. ఓడిపోవచ్చేమో కానీ వీళ్ళందరికీ స్ఫూర్తి ఎవరు? అడాల్ఫ్ హిట్లర్. అంతకుముందు ఎవరు? రూసో, సిసిరో, ఇలా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ పేర్లు మీరు మర్చిపోదు. 1937 and 2003 విరివిగా అంటే 2003 పెట్టండి. ఏమా మొదటిసారి అన్నప్పుడు 1937 మీరు పెట్టండి. సింపుల్. ఓకే, ఇంకా అక్కడి నుంచి మనం ఈ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం వర్కౌట్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు రసాయన విపత్తులు తీసుకోండి. కెమికల్ డిజాస్టర్స్ మనం తీసుకుందాం. కెమికల్ డిజాస్టర్స్ ఏంటి సార్? కెమికల్ డిజాస్టర్స్ అంటే ఒక ఫ్యాక్టరీలో కానీ, గమనించండి, ఒక ఫ్యాక్టరీ తీసుకుందాం. ఈ ఫ్యాక్టరీలో అంటే ఫ్యాక్టరీ ఆర్ పరిసరాలు, ఈ రెండు మనం తీసుకోవాలి. ఎందుకంటే విపత్తు ప్రభావిత ప్రాంతం ఇది. ఇందులో తెలిసి కానీ తెలియక కానీ, అంటే నిర్లక్ష్యంగా కానీ లేకపోతే తెలియక కానీ ఒక ప్రమాదం జరిగితే కోలుకోలేని విధంగా ఉంటే, అంటే కోలుకోలేకపోతే, కోలుకోవటం ఇంకా కష్టం, బాగా ఆ కమ్యూనిటీ మొత్తం దెబ్బతినిందంటే, ఏది కమ్యూనిటీ? ఇదిగోండి, ఫ్యాక్టరీ కమ్యూనిటీ కావచ్చు లేదా పరిసర ప్రాంతాలు కావచ్చు. అటువంటి ప్రమాదాన్ని కెమికల్ డిజాస్టర్ అంటారు. ఇక్కడ ఈ కండిషన్ మటుకు ఇంపార్టెంట్ నాన్న. కోలుకోకపోవటం అనేది ఉండదు. ఇంకా కోలుకుంటే ప్రమాదం, అంటే జరిగినప్పుడు ప్రమాదం. ఆఫ్టర్ మార్త్, ప్రమాదం జరిగిన తర్వాత మనం చూసుకుంటాం. ఆఫ్టర్ మార్త్ కోలుకోలేకపోతే అప్పుడు దాన్ని కెమికల్ డిజాస్టర్ అంటాం. కానీ కెమికల్ డిజాస్టర్ ఇక్కడ చూడండి, మీకు వెబ్సైట్లో చూపిస్తా. ఇదిగోండి కెమికల్. ఈ కెమికల్ డిజాస్టర్స్ మనం వెళ్తే ఇక్కడ మనం చూడవచ్చు. ఇదిగోండి ఏమన్నాడు ఇక్కడ? ప్రాసెస్ అండ్ సేఫ్టీ సిస్టమ్ ఫెయిల్యూర్స్. ఈ క్రమంలో హ్యూమన్ ఎర్రర్స్ ఉండొచ్చు, టెక్నికల్ ఎర్రర్స్ ఉండొచ్చు, మేనేజ్మెంట్ ఎర్రర్స్ ఉండొచ్చు. మానవ తప్పిదాలు, సాంకేతిక తప్పిదాలు, నిర్వహణ తప్పిదాలు, మేనేజ్ చేసే తప్పిదాలు కూడా మనకు ఉంటాయి. ఇలా రకరకాల తప్పిదాల్లో మనకి ఈ ప్రమాదం జరగవచ్చు. ఇలా ఈ ప్రమాదం జరిగితే ఇక్కడ మనం గమనించాల్సింది చూసుకోవాలి. ఏమవుతుంది ఏంటి అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఏంటి అంటే సాధారణంగా ఫ్యాక్టరీలో మనకు జరిగే ప్రమాదాలు మనం చెక్ చేసుకునేటప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ మనం చూసుకోవాల్సింది ఏంటి సార్ అంటే, తయారీ దశలో కానీ, నిల్వ దశలో కానీ, రవాణా దశలో కానీ, ఉపయోగ దశలో కానీ. సింపుల్గా మనం మాట్లాడుకుంటే 3 కండిషన్స్ తీసుకోవచ్చు. ఒక ఫ్యాక్టరీలో తయారీ అంటే ఒక రసాయనం తయారు చేస్తున్నప్పుడు కానీ, తయారు చేసిన పదార్థాన్ని రవాణా చేస్తున్నప్పుడు కానీ, తయారు చేసిన పదార్థాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కానీ. ఈ ఉపయోగ దశ అనేది అది గృహాల్లో కూడా ఉండొచ్చు. కానీ ఈ 3 దశల్లో నాకు కామన్ థింగ్ ఏంటి సార్ అంటే ప్రిజర్వేటింగ్. అంటే ఏంటి? నిల్వ అనేది కామన్. తయారు చేసిన పదార్థాన్ని కొద్ది రోజులు మనం నిల్వ ఉంచుకోవాలి. రవాణా చేసినప్పుడు కూడా మనకేంటి? నిల్వ ఉంచుకోవాలి. అలానే ఉపయోగ
నిల్వ ఉంచుకోవాలి. అవును రాజేష్, విపత్తు అంటే నాట్ రికవరబుల్, రికవర్ కావడానికి అవకాశం లేకపోతే మనం విపత్తు అంటాం. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి, ఒక ఫ్యాక్టరీలో మనం ఇవన్నీ మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒక రసాయనం తయారు చేసిన వెంటనే ఒక 10 గ్రాములు తయారైంది పంపించరుగా, 10, 20, 30, 100, 1 కిలో, 2 కిలో, ఇట్లా కొన్ని వందల కేజీలు తయారు చేసిన తర్వాత కానీ బయటికి వెళ్ళదు. బయటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక వెహికల్ పట్టుకొని తీసుకెళ్లాల్సిందే. అవునా? ఈ క్రమంలో డొమెస్టిక్ ఏరియాలో కానీ లేదా కమర్షియల్ ఏరియాలో కానీ ఏంటి గృహ రంగంలో కానీ కమర్షియల్ కానీ మనం ఆ వస్తువుని సప్లై చేసిన తర్వాత ఆ ఉపయోగించుకునేటప్పుడు కూడా నిల్వ ఉంచుకోవాల్సిందే. బెస్ట్ ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్. ఇలా మనం తీసుకుంటే ఆటోమేటిక్గా ప్రమాదం జరగడానికి అవకాశాలు. మరి ఈ ప్రమాదంలో దాని నుంచి మన మిత్రులు కలవరిస్తున్నారు. ఏంటి? అతి ముఖ్యమైనటువంటి సంఘటన బ్లెవే. అంటే మీరు గమనించాల్సింది బ్లీవ్ ఆర్ బ్లెవే అనే పదం తీసుకోవాలి. బ్లీవ్ ఆర్ బ్లెవే. ప్లీజ్ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్. బ్లెవే అనే పదాన్ని ఎక్స్పాండ్ చేయండి నాన్న. బ్లెవే అనే పదాన్ని ఎక్స్పాండ్ చేయండి. బ్లెవే అనే పదాన్ని ఎక్స్పాండ్ చెయ్యగా ఏం రాద్దాం? బాయిలింగ్ లిక్విడ్ ఎక్స్పాండింగ్ వేపర్ ఎక్స్ప్లాయిజన్. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? ఒక పెద్ద వెహికల్ మనం తీసుకుందాం. ఇట్లా ఇదొక వెహికల్, ఇదొక వెహికల్. మనకి ఈ వెహికల్ మనం ఇలా తీసుకుంటే ఇలా మనకి వెహికల్కి సంబంధించి, ఎందుకంటే భారీ ట్యాంకర్స్ మనం ఇటువంటి వెహికల్స్ మీద మనకి వెళ్తూ ఉంటాయి, చూడవచ్చు మనం. ఈ వెహికల్స్ వెనకేంటి, మనకి పెద్ద ట్యాంకర్ ఒకటి పెట్టుకొని పోతా ఉన్నాడు. ఇది కూడా ఒక పెద్ద ట్యాంకర్ పెట్టుకొని పోతూ ఉన్నాడు. ఇందులో మనకేంటి, ఏదన్నా ఒక హైలీ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్ని ఇట్లా చిన్న చిన్న ఛాంబర్స్ లాగా పెట్టుకొని పోతూ ఉంటాడు. ఇట్లా ఛాంబర్స్ ఉంటాయి, మీరు గమనించవచ్చు. మీరు లారీల మీద రాసి ఉంటుంది వెనక హైలీ ఇన్ఫ్లేమబుల్ అని రాసు. అంటే యాక్చువల్గా ఇది గ్యాస్ అనే కానీ లోపల ఖచ్చితంగా ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇది మొత్తం లిక్విడే, ఇదంతా లిక్విడ్ ఉంటుంది. ఇదంతా ఈ లిక్విడ్ మనకి ఉంటూ దీన్ని వాడు తీసుకొని పోతూ ఉంటాడు. ఈలోపు ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి డీజిల్ ట్యాంక్ పేలింది అనుకుందాం. ఈ డీజిల్ ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్ పేలి ఈ వ్యాన్కి మంటలు అంటుకున్నాయి అనుకుందాం. ఇట్లా మంటలు అంటుకున్నాయి, మంటలు. ఎప్పుడైతే ఇది పేలి ఫైర్ అంటుకుందో ఏమ్మా, ఈ ట్యాంక్లో ఉన్నటువంటి ఆ లిక్విడ్ ఏమవుతూ ఉంటుంది, బాగా బర్న్ అవుతూ ఉంటుంది. అంటే అది ఉడుకుతూ ఉంటుంది, అంతే కదా. లోపల ఎక్కడో ఉంది లిక్విడ్. అందుకేమన్నాం, బాయిలింగ్. గమనించండి, బాయిలింగ్. లోపల ఉన్నది లిక్విడ్, లిక్విడ్ లిక్విడ్ బాయిల్ అయింది. మరి లిక్విడ్ బాగా వేడెక్కినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎక్స్పాండింగ్. గమనించు, ఏంటది? ఎక్స్పాండింగ్. ఎక్స్పాండింగ్. ఎందుకు ఎక్స్పాండ్ అయింది? టర్న్ ఇంటూ వేపర్. నీటి ఆవిరిగా మారడం సహజం. ఒక ద్రవము వాయువుగా మారడం సహజం. ఎప్పుడైతే మారిందో ఇట్ విల్ ఎక్స్ప్లాయిజన్ అంట. ఓకే, అంటే ఈ పదాలు చూడు, బాయిలింగ్, లిక్విడ్, ఎక్స్పాండింగ్, వేపర్, ఎక్స్ప్లాయిజన్. పెద్ద శబ్దం చేస్తూ ట్యాంకర్ పేలిపోద్ది. ట్యాంకర్ ఏమవుద్ది? పేలిపోద్ది. కాబట్టి ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించే క్రమంలో మీరు ఆ ఏరియాలో ఉన్నప్పుడు, పెట్రోల్ బంక్ కానీ లేకపోతే వాహనంలోంచి పొగలు వస్తున్నప్పుడు కానీ, కాళ్ళలోంచి పొగలు వస్తున్నప్పుడు కానీ ఏంటి, లోపల ఎయిర్ ఫామ్ అవుతుంది. ఆ ఎయిర్కి ఛాంబర్ సరిపోనప్పుడు దీన్ని ఏం చేస్తే ఒక్కసారిగా పగల కొట్టుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చినప్పుడు ఏమని పిలుస్తాం మనం? బ్లెవే. బాయిలింగ్ లిక్విడ్ ఎక్స్పాండింగ్ వేపర్ ఎక్స్ప్లాయిజన్ బ్లెవే అని మనం పిలుస్తాం.
ఇది ఒక టెక్నికల్ టైం అవుట్, ఇది ఖచ్చితంగా టెక్నికల్ టైం అవుట్. అందుకే ఎక్కడైనా ట్రక్కులు ఇటువంటి తగలబడినప్పుడు మనం చాలా ఈజీగా ఆ ట్రక్కుల నుంచి మనం తప్పించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, తప్పించుకోవచ్చు. కానీ ఇది జరిగే లోపు ఆ నుంచి మనం ఏం చేయాలి, చాలా వేగంగా పరిగెత్తాలి. తప్పించుకోవటం నువ్వు చేయలేదు అంటే అర్థం ఏంటి, నిలబడి ఇటు చూస్తున్నావు అని అర్థం. ఇలా చూస్తూ ఉంటారు కొంతమంది, ఏదైనా సంఘటన జరుగుతుంటే ఏదో ఏం జరిగింది ఒక యాంగ్జైటీ అనమాట. అలా చూసి 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 చివరికి ఆ చూసిన తల ఎగిరిపోద్ది. చూడొద్దు. ఈ మస్ట్ ఎస్కేప్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ యూ కెన్. ఎంత తొందరగా నువ్వు ఎస్కేప్ అయితే అంత తొందరగా నువ్వు అక్కడి నుంచి ఏం చేయాలి, ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవాలి. ఓకే, ఇది అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఎక్కడైనా రసాయన ప్రమాదం జరిగితే బాయిలింగ్, లిక్విడ్, ఎక్స్పాండింగ్, వేపర్, ఎక్స్ప్లాయిషన్, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఈవెన్ నువ్వు అన్నం తిన్నావు విపరీతంగా, రాత్రి సమయంలో ఎక్కువ అన్నం తిన్నావు అనుకోండి, గొంతు దాకా లోపల మనం తాగుతాం కదా, తాగి తిని మన జనవరి ఫస్ట్కి చాలామంది కక్కి ఉంటారు, అది ఇదే బ్లెవేనే. లోపలికి పంపించే ఆహారాన్ని తిన్నావు గంట తిన్నావా అంటే 6ంటికి స్టార్ట్ చేసే మందు కొట్టడం, 31st నైటు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేదాకా తింటానే ఉంటుంది. తర్వాత పొట్ట పట్టుకుని ఏడుస్తూ కూర్చున్నారు. ఎందుకు, లోపల మందు నీళ్ళు మంచి తిని 12 గంటలకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన తర్వాత స్టార్ట్ అయింది సినిమా. లోపల పెద్ద ఆయన ఉంటాడు కదా, పెద్ద మనిషి ఎవరు, లివర్ స్టార్ట్ చేసింది గ్రైండింగ్. చివరికి ఏమైంది, లోపల టెంపరేచర్ రైజ్ అయింది, హీట్ రైజ్ అయింది. నీ లోపల ఉన్నటువంటి ఆల్కహాల్ నీ వాటర్ని ఏం చేసింది, ఎక్స్పాండ్ ఒక్కసారిగా వేపర్గా మార్చేసింది. ఖాళీ ఏది లేదు. పట్టుకొని అమ్మ అయ్యా ఎక్కువ పెట్టాడు, ఎక్కువ తాగాను, ఎక్కువ తిన్నాడు, నీ వల్ల అయింది, నాకు ఎట్లా అవుతుంది నువ్వు తినకుండా. ఒక్కసారిగా ఏంటి ఎక్స్ప్లోర్ అంటే ఏంటి, పెద్ద శబ్దం చేస్తున్నా అంటే వామిటింగ్ చేసుకున్న తర్వాత అమ్మయ్యా మంచిగా ఉందిరా అయ్యా అని ఎవడు తినమన్నాడు, ఎవడు కక్కమన్నాడు, చాలా ఈజీగా మనం చెప్పచ్చు. అందుకే పెద్ద మనుషులు అంటే మన పెద్దవాళ్ళు, నువ్వు ఎంతేం తిను, మధ్యాహ్నం తిను, ఎందుకు వర్క్ చేస్తావు, రాత్రి తిన మాకు. రాత్రి ఏంటి, మనకేం పని ఉంది, తింటివి పడుకుంటివి, ఏమైనా పని ఉందా? ఇంకా పొట్ట నింపిరాక ఏమొస్తుంది, కొంతమందికి ఇడిదంతది నోట్లో దంతది, వెనక్కి దంతది, గ్యాస్ ట్రబుల్. అవునా, ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది అనేది పెద్దవాళ్ళు ఊరికి చెప్పాల. సో నైట్ టైం మనం తీసుకోకపోతే ఏంటంటే ఎక్కువ మొత్తాలు తీసుకుంటే మన కడుపులో జరిగేది కూడా ఇదే బ్లెవే, లేదా మరుసటి రోజు ఉదయమైనా జరుగుతుంది. అవునా, రకరకాల వాయువులు, అపాన వాయువులు ఊహించుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇది ఇట్స్ నాట్ ఏ కెమికల్ డిజాస్టర్. ఎక్కడైనా సరే ఇదే జరుగుతుంది నాన్న. ఎక్కడైనా ఆకలితో పడుకొని చూడు, అద్భుతంగా ఉంటుంది బాడీ, లోపల ఏం పని లేదు, లివర్ కూడా సైలెంట్గా ఉంటుంది, అమ్మయ్య ఇంకేం వేయలేదు వీడు, రెడీ అవుతుంది. ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందో బాడీలో పోతుంది, నీకేమైంది చెక్ చేసుకుంటుంది, సెట్ చేస్తుంది. నువ్వు లివర్కి టైం యాడ్ ఇస్తున్నావు, లోపల బ్లడ్కి టైం యాడ్ ఇస్తున్నావు, లోపల వేస్తుంటవి తిప్పి మళ్ళీ ఉదయం వేసేటప్పటికి అమ్మ 8 అయింది, మళ్ళీ ఇంత తింటుంటవి. అట్లా పెద్దవాళ్ళు ఎవరికే చెప్పారో జాగ్రత్తగా మనం గమనించాలి. సో ఇన్ ఎవ్రీ కెమికల్ డిజాస్టర్ వీ మస్ట్ అబ్జర్వ్ ఏంటి, బ్లెవే, ఏంటది బ్లెవే, ఇది మనం గమనించాలి. ఓకే, మరి ఇట్లాంటి సందర్భాలు చెప్పుకోవడమేనా సార్, ఎక్కడైనా జరిగిందా, ఎందుకు జరగలేదు? భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్, ఇండియాలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన, భోపాల్ గ్యాస్ దుర్ఘటన, వెరీ వెరీ ఇంపార్టెంట్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏంటి, భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఈయన అడుగుతాడు, చెప్పండి నాన్న. భోపాల్ గ్యాస్ దుర్ఘటన మనకి ఏ సంవత్సరం జరిగింది? ఏ సంవత్సరం? రైట్, 1984 డిసెంబర్ 3
డిసెంబర్ 3 ఎర్లీ మార్నింగ్ అమ్మ, మార్నింగ్ 12:30 AM. అంటే చాలామంది డిసెంబర్ 2 అర్ధరాత్రి అంటారు, కానీ 12 దాటిందంటే మన డేట్ మార్చడమే. 12:30. దీన్ని మనకి పుస్తకాల్లో ఇలా కూడా ఇస్తాడు, 0030 అని కూడా ఇస్తాడు, ఇలా కూడా ఇస్తాడు. ఓకే, 12:30. ఓకే, ఎలా అయినా మనం తీసుకోవచ్చు. ఎక్కడ 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి, ఐ థింక్ డిసెంబర్ 3 తీసేసుకో. ఎక్కడ జరిగింది? భోపాల్. ఈ భోపాల్ దుర్ఘటన ఎక్కడ? యూనియన్ కార్బైడ్ అనే ఒక సంస్థలో జరిగింది. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ పేరమ్మ, కార్బైడ్ అనే సంస్థలో జరిగింది. దీని అధిపతి మిస్టర్ ఆండర్సన్. ఎవరమ్మా? మిస్టర్ ఆండర్సన్. ఎవరు? ఆండర్సన్ అధిపతి. ఓకే, గమనించాలి. ఈ దుర్ఘటనలో మనకి బయటకు వచ్చిన వాయువులు అంటాడు. ఏ వాయువులు బయటకు వచ్చాయంటాడు? 2 వాయువులు వచ్చాయి. MIC ఒకటి బయటకు వచ్చింది, HC ఒకటి బయటకు వచ్చింది. MIC, HC. మిథైల్ ఐసోసయోనైట్, మిథైల్ ఐసోసయోనైట్ అనే వాయువు. రెండవది హైడ్రోజన్ సయోనైట్ అనే వాయువు. హైడ్రోజన్ సయోనైట్ అనే వాయువు. ఈ 2 వాయువులమ్మ. పోయినసారి చాలా పేపర్లు నేను చూశాను, MIC అనే పదాన్ని విస్తరించడం అడిగాడు. MIC మిథైల్ ఐసోసయోనైట్ తీసుకోండి. MIC అనే పదాన్ని విస్తరించగా HC హైడ్రోజన్ సయోనైట్. ఈ వాయువులు సుమారు 45 టన్నులు రిలీజ్ అయినాయి. 45 టన్స్, 45 టన్నులు. ఇది సంఘటన జరిగినప్పుడు ఎప్పుడో 11 PM ఆ టైం నుంచి జరుగుతూ ఉంది. కానీ కెప్టెన్స్ ఉంటారు కదా, మేనేజర్స్ పప్పుకోలా, ఏం కాదు కామను, ఫ్యాక్టరీలో వాసన రాకుండా ఉంటుందని పట్టించుకోలేదు. కానీ అది ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమైపోయింది? ఈ వాయువు వలన సుమారు 2500 మంది 2500 మంది స్పాట్లో చనిపోయారు. స్పాట్ డెడ్. ఓకే, చాలామంది ఏం చేశారు? ఆ విషవాయువు వచ్చినప్పుడు ఊపిరాడక పరుగులు తీశారు. కొంతమంది ఇలా పరిగెత్తుకుంటూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశారు. ఈ పరుగులు తీసిన వ్యక్తులకి అక్కడ ఉన్న కొన్ని సరస్సులు ఏంటి? అప్పర్ లేక్, అలానే లోయర్ లేక్. ఈ 2 సరస్సులు కొద్దిగా వాళ్ళకి సహాయపడ్డాయి. ఎందుకు? కొంతమంది అందులో దూకేశారు, ఈత వచ్చిన వాళ్ళు. పర్వాలా, వాళ్ళు బతకడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి విషవాయువు అయినా నీళ్ళల్లో కరుగుతుంది. కాబట్టి మీకు మధ్యప్రదేశ్లో ఉన్న సరస్సుల పేర్లు అని అడుగుతాడు. ఎగువ సరస్సు, దిగువ సరస్సు, అప్పర్ లేక్ అండ్ లోయర్ లేక్స్. అక్కడ దూకేసేసారు, అంతే. వాళ్ళు తప్పించుకున్నారు. కానీ ఎప్పుడో 1984లో ఈ ఇన్సిడెంట్ జరిగితే కోర్టు తీర్పు 2010 నాటికి వచ్చింది. ఇది ఈ కోర్టు తీర్పు. ఈ 10లో తీర్పు ఏమని ఇచ్చారు సార్ అంటే, ఒక 1500 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వండి బాధితులకు అని చెప్పి నష్టపరిహారం ఇవ్వమని తీర్పు ఇచ్చారు. 1500 crores. ఫలితం ఏంటి? మరి ఇద్దామని పోతే ప్రత్యక్షంగా పరోక్షంగా బాధితుల సంఖ్య 3 లక్షల మందికి పెరిగింది. ఎంతకు? 3 లక్షల మందికి. సుమారు బాధితుల కౌంటు 3 lakhsకి వెళ్ళిపోయింది. ఈ 3 lakhs ఏమిస్తారమ్మా? 1500 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? ఇచ్చారో లేదో నాకు డౌటే. సుప్రీంకోర్టు రూలింగ్ అయితే ఇచ్చేసేయండి డబ్బులు అని చెప్పింది. పోనీ మరి వాడి సంగతి ఏంది సార్? ఈ నేరానికి బాధ్యుడు ఆండర్సన్ కదా అంటే, వాడిని ఆ రోజు ఊరు దాటి చేశారు. ఇతను USA, ఇతంది అమెరికా. ఇతను అప్పుడే ఊరు దాటి చేశారు.
ప్రశాంతంగా మనోడు ఫ్లైట్లో వెళ్ళిపోయినాడు. ఓకే, అమెరికాకి మనకి నేరస్తుల అప్పగింత ఒప్పందాలు లేవు. ఈ నేరస్తుల అప్పగింత ఒప్పందాలు లేవు కాబట్టి వాడు సేఫ్, ఈజీగా వాడు ఊరు దాటి వెళ్ళిపోయినాడు. ఏదో చిన్న చిన్న దేశాలు పక్కన బంగ్లాదేశ్, మాల్దీవులు, నేపాల్ ఇట్లాంటి దేశాలతో మనకు ఒప్పందాలు ఉన్నాయి, కానీ ఈ పెద్ద పెద్ద దేశాలతో లేవు. అందుకే కదా విజయమాల్యాన్ని ఎవరు పట్టుకొచ్చాడు, నీరవ్ మోడీని ఎవరు పట్టుకొచ్చారు గమనించండి. దేశం దాటితే అవుట్. పెద్ద పెద్ద దేశాలకి మనకి ఒప్పందాలు లేవు, మనం వాళ్ళు రిక్వెస్ట్ చేయడం తప్ప ఏం చేయలేము. అందుకే బడాబాబులు ఏం చేస్తున్నారు, దేశం దాటి వెళ్ళిపోతారు. చెప్పలేము, రేపు మన ఏపీలో కూడా కొద్దిగా అధికారాల చేతులు మారినాయి అనుకోండి, చాలామంది వ్యక్తులు దేశం దాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం చేయలేము, వాళ్ళు సైలెంట్గా నోట్స్ రాసుకోవడమే. మహా అయితే మీకు 2-3 కొత్త బిట్లు వస్తాయి, ప్రశాంతంగా నోట్స్ రాసుకొని ఆ బిట్లు రేపు భవిష్యత్తులో ఏపీ నుంచి ఎవరైనా దాటుతారేమో, తెలంగాణ నుంచి ఎవరైనా దాటుతారేమో చూసుకోవడం అంతే. మనదేముందమ్మా, నిమిత్తం మాత్రం నోట్స్ రాసుకునే వాళ్ళం అంతే. ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ పెట్టేవాళ్ళం. అట్లా ఇప్పుడు రాసుకోవట్లా, ఆండర్సన్ దాటి వెళ్ళిపోయినాడు. ఏమైనా చేస్తావేంది, దీనికి ఏమైనా న్యాయం జరుగుతుందా? చట్టం, ధర్మం, న్యాయం అవి తెలుగు సినిమాలో జరుగుతాయి, ఒరిజినల్గా జరగవు. సైలెంట్గా తలకాయించుకోవాలా, వాడి పేరేంది రాసుకోవాలా. భవిష్యత్తులో ఎవరైనా పేరు ఉంటే వాళ్ళ పేరు కూడా రాసుకోవాలి అంతే. అంతకుమించి మనం ఏం చేయలేం. ఓకే, అందుకే ఇక్కడ ఆ తీర్పు వీటి గురించి అంతగా ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే జరిగింది అన్యాయం. ఏంటి 3 లక్షల మందికి ఎట్టొస్తారు సార్ అంటే, ప్రత్యక్షంగా పరోక్షంగా కన్నొంకర, కాలొంకర, లంగ్స్ ప్రాబ్లం, రకరకాలుగా. తర్వాత వచ్చే తరాలు ఎట్లుంటాయి నాన్న, మనము సరైన ఆరోగ్యంతో ఉంటేనే కదా మన పిల్లలకి మంచి ఆరోగ్యం వచ్చేది. పేరెంట్స్ ఆరోగ్యంతో ఉంటేనే ఈ జీన్ వాళ్ళకి యాడ్ అవుతుంది, అనే కదా. మనం ఆరోగ్యంగా ఉండాలా, నా చావు నేను చేస్తా, నా బతుకు నాది, వాడిదే అంటే తప్పు. ఒక రీప్రొడక్టివ్ సిస్టంలో మనం ఉన్నప్పుడు మన యొక్క అలవాట్లే మన పిల్లల్ని ప్రభావితం చేస్తాయి. కొంతమందికి తెలియకపోవచ్చు అది. ఈ రోజున జపాన్ అనుభవిస్తూ ఉంది, ఈ రోజున ఈ ఏరియా అనుభవిస్తూ ఉంది. కాబట్టి పిల్లలకు మనం ఇవ్వాల్సింది ఏంటి, ఆస్తులు కాదు, ఇంటి పేర్లు కాదు, అంతస్తులు కాదు, సరైన ఆరోగ్యం. ఈరోజు ఆ ఆరోగ్యంలాగా వీళ్ళు బాధపడుతున్నారు. అందుకే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పేది. మీకు ఎస్ఎన్డీలో వస్తుంది ఏంటి, అక్కడికి పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవద్దు అంటారు. ఒకే సమూహంలో మనం మ్యారేజ్లు చేసుకున్నప్పుడు ఆ జీన్కి డైవర్సిటీ ఉండదు. అందువల్ల ఏమవుతుంది, రకరకాల వ్యాధులు వాళ్ళకి అలవాటు అయి ఉంటాయి, ఈజీగా దెబ్బతింటారు. అట్లా కాకుండా బయట సమూహాలు చేసుకున్నాం అనుకోండి, ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. బయట వ్యక్తులు మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి వ్యాధులను ఎదుర్కొనే శక్తి బయట సమూహాలకు ఉండొచ్చు, లేదా వాళ్ళ కొత్త వ్యాధులు మనకి రావచ్చు. కానీ కొత్త వ్యాధులు వచ్చేదానికంటే కూడా ఎదుర్కొనే శక్తి మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు ఎన్హాన్స్, పెంచుకుంటూ పోతాడు. పెద్దవాళ్ళు ఏమి తిక్కలవాళ్ళు కాదు. ప్రతి సాంప్రదాయం వెనక ఒక సింపుల్ సైన్స్ ఉంటుంది, అది వెతికి చదివితే సూపర్ సైన్స్ అవుతుంది. కానీ ఈ రోజున వీళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వదిలే, వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మనం చదువుకుంటే. ఇది రసాయన విపత్తు అన్నప్పుడు మనకి డేట్ అడిగినప్పుడు ఏమో మీరు 2-3 దగ్గర ఆగొద్దు నాన్న. 2-3 కాదు, 2వ తేదీ దాటేసాం, అర్ధరాత్రి కాబట్టి December 3rd. ఏంటది, December 3rd మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది మనకి భారతదేశం రసాయన విపత్తులు.